హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 196. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో రీసెంట్ గా మనకైతే ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో క్లియర్ గా మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి అండ్ అలానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అంటే కాలేజెస్ ఎప్పుడు పెట్టుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఎప్పుడు ఉంటుంది అండ్ అలానే మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి అన్ని కూడా రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ అలాట్మెంట్ అందరికీ ఇది తెలుసు. బట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఏంటంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్కి అయితే తెలియదు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేట్స్ అన్ని కూడా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళ కౌన్సిలింగ్ లో ఎలాంటి మిస్టేక్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకైతే ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను హెల్ప్ చేస్తాను. క్లియర్ గా లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. సో మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సో నేను ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. సో మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ ఇయర్ ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ ఏం నేర్చుకోవాలి, సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలని క్లియర్ గా నేనైతే వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మనం వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డీటెయిల్ గా రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసుకోవడం క్లియర్ గా ఇప్పుడు చేసి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటే జూలై. సో జూలై 20 నుంచి 29 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఓసీ బీసీ స్టూడెంట్స్ కి అయితే 1200 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే 600 ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ అనేది జూలై 20 నుంచి 29 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ డేట్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 29 తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతే నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వేస్ట్ అది. సో 20 నుంచి 29 లోపు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీకు ఏదైనా అమౌంట్ అదంతా కూడా అడ్జస్ట్ చేసుకొని, సో ఈ 1200 ఓసీబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1200 కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ అలానే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 600 రెడీగా పెట్టుకోండి. సో మనకి ఈ అమౌంట్ అనేది ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీ కౌన్సిలింగ్ లో ఒక నెంబర్ అనేది, అంటే మీ నేమ్ అనేది కౌన్సిలింగ్ లో ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది 20 నుంచి 29 వరకు ఉంటుంది ప్రాసెస్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు వెంటనే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది మనకి జూలై 22 నుంచి 31 వరకు ఉంటుంది. సో మీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు 20 నుంచి 29 వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మీ 22 సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అవుతుంది. అంటే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు వెరిఫికేషన్ అవుతుంది. ఒకవేళ మీరు జూలై 29 రిజిస్ట్రేషన్ చేయాలనుకోండి, సో మీరు ఈ 31 లోపు మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 99% ఆఫ్ ద స్టూడెంట్స్ కి, అందరికి కూడా 99% స్టూడెంట్స్ చెప్తున్నాను, ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఏదో 1% ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి డీటెయిల్స్ ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, సో నెక్స్ట్ అలానే అప్డేట్ కాకుండా ఉంటుంది కదా ఏదైనా కానీ, ఆధార్ కార్డు కానీ, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అప్డేట్ చేసుకోకుండా. నేను చాలా మంది స్టూడెంట్స్ చెప్పాను, చాలా వీడియోస్ చేశాను, బ్రో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి, 2026 లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి, అన్ని అప్డేట్ చేసి పెట్టుకోండి అని చాలా వీడియోస్ చేశాను, చాలా వీడియోస్ లో నేను చెప్పాను. సో ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకుంటే, ఒకవేళ మీకు ఆన్లైన్ లో వెరిఫికేషన్ కాకుంటే ఆఫ్లైన్ సెంటర్స్ వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. వాళ్ళకి ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిందా లేదని కూడా చాలా మందికి అయితే తెలియదు. సో దీనికైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిన వెంటనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ అంటే మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలో ఏంటంటే మీరు కౌన్సిలింగ్ లో ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అసలు మీరు కౌన్సిలింగ్ లో ఎలాంటి మిస్టేక్ చేయకుండా, మిస్ఇన్ఫర్మేషన్ కానీ, నెక్స్ట్ అలానే సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ, ఎలాంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి అనుకుంటే నేను ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో ఒక్కసారి చూసేయండి, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 8 మిస్టేక్స్. సో స్టూడెంట్స్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ 8 మిస్టేక్స్ గురించి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒక్కసారి చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది, మీరు ఎలాంటి మిస్టేక్ అయితే చేయరు. సో ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది మనకి జూలై 22 నుంచి 31 వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేయాలి, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, నెక్స్ట్ 22 నుంచి 31 వరకు మీ కాలేజెస్ అనే, సో మీరు కాలేజ్ పెట్టుకోవచ్చు. సో 22 నుంచి 31 వరకు మీరు కాలేజెస్ అనేది ఒక్కసారి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పెట్టుకొని సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేసే ఆప్షన్ ఉండదు. సో ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది బ్రో అంటే మళ్ళీ ఒక డేట్ ఇస్తారు. ఆప్షన్ ఎప్పుడు అంటే మీరు పెట్టుకున్న కాలేజీని మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజీలు యాడ్ చేసుకోవాలన్నా, ముందు పెట్టిన కాలేజీని డిలీట్ చేయాలన్నా, ఇదంతా కూడా ఎప్పుడు చేయాలనుకుంటే మీరు ఆగస్ట్ 1న,
సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఆగస్టు 1 మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 22 నుంచి 31 లోపు మీరు ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అయ్యాక మళ్ళీ మీకు ఆగస్టు 1 అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ అయితే మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఎక్కడ ఏ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజీలో మీకు ఏ బ్రాంచ్ వచ్చింది అని క్లియర్ గా మనకి ఆగస్ట్ 6 అయితే మనకి రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ క్లియర్ గా మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఏ బ్రాంచ్ వచ్చింది క్లియర్ గా ఆ వీడియోలో ఉంటుంది. సో క్లియర్ గా ఆ పేపర్లో అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాలేజ్ కోడ్ అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఏ బ్రాంచ్ వచ్చింది అని కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా అని కూడా అక్కడే మనకి పేపర్లు అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు క్లియర్ గా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా, ఎలా ఉంటుంది అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే అని క్లియర్ గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకోండి. సో ఇప్పుడు మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఆగస్ట్ 6 అయితే మనకి రిలీజ్ చేస్తారో క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ దీని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్. సో మీకు వచ్చిన కాలేజ్, మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. సో మీకు అన్ని మెయిన్ డాక్యుమెంట్స్ ఫస్ట్ ఇచ్చేయమని నేనైతే చెప్పను. సో ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ నా నేమ్ ఇక్కడ ఉంది, ఈ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది అని జస్ట్ మనకు కనపడి, సో మీకు ఆ కాలేజ్కి వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్స్, కొన్ని సర్టిఫికేట్స్, సో అన్ని నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని నేనైతే చెప్పను. ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా, సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్లో అంటే కౌన్సిలింగ్ లో వేరే కాలేజ్ వస్తే మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి, సో మీరు ఫస్ట్ ఫేజ్ లో నేను అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ ఇవ్వమని అయితే నేను చెప్పను. సో కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఈ డేట్ లోపు ఆగస్టు 7 నుంచి 13 లోపు మీరు ఒకవేళ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుంటే మీకు ఫస్ట్ వచ్చిన కాలేజ్ అనేది ఉండదు. సో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ అనేది మీకు ఉండదు. ఒకవేళ సెల్ఫ్ రిపోర్ట్ మీరు చేయకుంటే, కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకుంటే మీకు, సో కాలేజ్కి వెళ్ళి మీరు 13 లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయకుంటే మీకు వచ్చిన కాలేజ్ మీకు ఉండదు, మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను అందుకే చెప్పాను వీడియో స్టార్టింగ్ లోనే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీకు వచ్చిన కాలేజ్ని 13 లోపు విజిట్ చేసి అక్కడే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు అంత కష్టపడి ఎంసెట్ కోసం అంత కష్టపడి నైట్ అవుట్ చేసి ఇంత ప్రాసెస్ చేశారు, ఇదంతా చేశారు కాబట్టి ఈ 13 లోపు మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడ వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, మీకు ఆ కాలేజ్ కావాలనుకుంటే. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రిపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత మీకు క్లాసెస్ అంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టార్ట్ అయ్యేది మీకు ఆగస్టు 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరి ఫేస్ లో కొంచెం స్మైల్ వస్తుంది అనుకుంటున్నాను. సో మీకు బీటెక్ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆగస్ట్ 10 నుంచి అయితే మీ బీటెక్ కెరియర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నాకు తెలిసి అందరి ఫేస్ లో కొంచెం స్మైల్ అనేది వస్తుంటుంది. సో ఎందుకంటే ఆ స్మైల్ వస్తుంది ఫస్ట్. సో ఎందుకు అలా వస్తుందంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ఉంటారు, చాలా అంటే చాలా ఫేస్ చేసి ఉంటారు. ఐ మీన్ బోరింగ్ గా ఉండింటుంది, ఇదంతా కూడా ఉండింటుంది. సో ఆగస్ట్ 10 నుంచి అయితే మీ కాలేజ్ స్టార్ట్ అయిపోతుందని క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు. సో ఇంకా ఆగస్ట్ 10 నుంచి ఒక బ్యాగ్ వేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు ఇంకా. సో మీకు ఏదైనా ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ ఇది ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. సో ఆగస్ట్ 10న కలుద్దాం, కాలేజీలో కలుద్దాం. మీకు ఏ కాలేజ్ వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ నేను చూస్తాను అండ్ అలానే మీకు రిప్లై కూడా ఇస్తాను. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి వచ్చి కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్, సో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. సో ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసేయండి అలా. ఓకే గైస్, బాయ్.